మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ ఎండోమెంట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్, ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్ అందిస్తూ హౌ టు ప్రిపేర్, హౌ టు అచీవ్ అనే విషయాలు అనేక విషయాలను క్రోడీకరించి మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో కూడా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి తక్కువ రోజులు కదా, ఉన్నటువంటి తక్కువ రోజుల్లో 300 మార్క్స్ ఎలా మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం రాయాలి, అలాగే 300 మార్క్స్లో హైయెస్ట్ స్కోర్ మనం చేయాలి అంటే ఏ రూల్స్, దానికి టాప్ 10 సీక్రెట్స్, టాప్ 10 టిప్స్ అయితే నేను ఈ వీడియోలో అందిస్తాను. ఈ టాప్ 10 టిప్స్ అనేది మీరు ఫాలో అయితే ఇప్పుడు మీరు పొందినటువంటి నాలెడ్జ్ ఇప్పుడైతే జాబ్ వస్తే వెల్ అండ్ గుడ్, లేదా మన టార్గెట్ మేజర్ నోటిఫికేషన్ ఏదైతే 104తో కన్ఫర్మేషన్ అయిన ఈఓ పోస్ట్, ఒకవేళ 500 పోస్టులు కానీ ఎక్కువైతే ఇంక్రీజ్ అవుతుంది ఇంకా. సో వచ్చినటువంటి రానున్నటువంటి రోజుల్లో పోస్ట్ ఏవైతే ఉందో దాంట్లో మాత్రం ఖచ్చితంగా మీదంటే ఒక పోస్ట్ ఉంటుంది మిత్రమా. అదే దృఢమైనటువంటి సంకల్పంతో చదవండి. మరి ఏంటి సరే 10 టాప్ టిప్స్ అంటారు అంటే పరిపూర్ణంగా ఆ అవగాహన కల్పిస్తాను. ఎక్కడ కూడా బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. సో ప్రతి ఒక్క విషయానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అందిస్తాను, అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకొక చిన్న మనవి, వీడియోని మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి, మరి కొంతమంది షేర్ చేయండి. ఒకవేళ నచ్చలేదనుకో, సార్ నాకు పెద్దగా ఉపయోగం లేదు సార్ మీ టిప్స్ అని కూడా మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం, ఓకేనా. సో చూద్దాం. మనం చూడండి, మన మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ అన్ని చూస్తే మీకు అర్థమవుతుంది మా యొక్క ఎఫర్ట్స్ అంటే స్టూడెంట్ని ప్రతిదీ ద బెస్ట్ ఇవ్వడానికే మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. సో రైట్, మరి దాంట్లో మొదటి భాగం సో జనరల్ స్టడీస్తో పాటు మనం హిందూ ఫిలాసఫీ, ఓకే, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో ఈ 2 సబ్జెక్ట్ నుంచి మనకి ఇప్పుడైతే 300 మార్క్స్ ఓన్లీ సింగిల్ సిట్టింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో రానుండే మళ్ళీ కొత్త నోటిఫికేషన్లో ప్రిలిమ్స్లో 100 మార్క్స్, హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్, అలాగే మెయిన్స్లో 150, 300 ఉంటుంది, ఇలా ఉంటుంది. అందుకోసం 1 ఇయర్ వెల్డీతో పాటు మేము అందిస్తున్నాం కోర్సు, రైట్. సో ఈ 2 సబ్జెక్ట్ పైన లోతైనటువంటి అవగాహన అనేది చాలా అవసరం. అయితే సరైనటువంటి ప్రణాళికతో చదివితే విజయం మీదే మిత్రమా. ఆ సరైనటువంటి ప్రణాళికను అందించడానికి ఈ ప్రశంసర్ ఎల్లవెల్ల శ్రమిస్తూ మీకు అనేక రకాలమైన వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది, రైట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పరీక్ష విధానం మరియు సిలబస్ అర్థం చేసుకోవడము. పరీక్ష విధానం మరియు సిలబస్ని అర్థం. సో పరీక్ష విధానం ఏదైతే ఉంటుందో దాన్ని అర్థం చేసుకోవడం. ఫస్ట్ మన పరీక్ష విధానం ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఈ 7 పోస్టులు ఏవైతే వచ్చాయో కేరీ ఫార్వర్డ్ పోస్టులు, ఈ కేరీ ఫార్వర్డ్ పోస్టులో మనం టోటల్గా ఇది కేరీ ఫార్వర్డ్ పోస్ట్ కదండి. ఈ కేరీ ఫార్వర్డ్ పోస్టులో మనకి ఓన్లీ సింగిల్ సిట్టింగ్ ఎగ్జామ్ మాత్రం ఉంటుంది. ఈ సింగిల్ సిట్టింగ్ ఎగ్జామ్ మాత్రం ఎంత 300 మార్క్స్కి ఉంటుంది. ఈ 300 మార్క్స్లో ఎవరిదైతే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది, రైట్. హైయెస్ట్ మార్క్ వచ్చిన వారికి తర్వాత ఇంకోటి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడాలి. హైయెస్ట్ మార్క్ వచ్చిన వారికి, ఎందుకంటే జిల్లాలో ఒక్కొక్క పోస్ట్ ఉంది కాబట్టి అవకాశం ఉంటుంది. సో అందుకోసం పరీక్ష విధానం లేదు సార్, ఈ పోస్ట్ పైతే మా టార్గెట్ లేదు, రానున్నటువంటి మనకి 104 ఇప్పటికీ డిక్లేర్ అయినటువంటి పోస్ట్లో ఒకవేళ 337లో 104 EU అని మెన్షన్ చేశారు. అదే 500 అయితే మరి కొంచెం పెరుగుతుంది కదా, 500 అయితే. సో అప్పుడు ఏమవుతుంది అంటే పెరుగుతుంది కాబట్టి దానికి మేము టార్గెట్ పెట్టామంటే అప్పుడు ప్రిలిమ్స్లో 50 + 100 150 మార్క్స్ ఏదైతే ఉందో దాన్ని మేము టార్గెట్ పెట్టుకున్నాం. అంటే ఈ సిలబస్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఏముంది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఏముంది, అలాగే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో ఏముందని దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ ఏముందని మనం అర్థం చేసుకోగలిగితే చాలు. అంటే ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి అధికారికమైనటువంటి సిలబస్ను పూర్తిగా మనం చదవాలి. సిలబస్ని ఫస్ట్ ప్రతి పేపర్లో ఏ అంశాలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ అఫైర్స్ అండ్
జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటాం. మరి కరెంట్ అఫైర్స్లో ఏంటి ఉంటుంది? ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండ్ స్టేట్ ఇష్యూస్ ఆర్ అఫైర్స్ అంటాం. సో నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ మూడింటికి సంబంధించిన కంటెంట్ మనం చదువుకోవాలి. అప్పుడే కరెంట్ అఫైర్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మనం మార్క్స్. అలాగే తర్వాత రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఏ సబ్జెక్ట్కి ఎక్కువ మార్కు కేటాయించారో, వేటికి ఎక్కువ మార్క్స్ కేటాయించారు అంటే పర్టికులర్ టాపిక్ ఉన్నటువంటి. ఇప్పుడు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీలో హైయెస్ట్ మార్క్ దేంట్లో వచ్చే ఫస్ట్ చాప్టరే కదా. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో దాని నుంచి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఇక్కడ హిస్టరీ అంటే 3 పార్ట్లు చదివాలి. పాలిటీ, జియోగ్రఫీ, సోషల్ పార్ట్లు ఉన్నాయి. అలాగే సైన్స్ పార్ట్లు ఉన్నాయి. సోషల్ పార్ట్లో 4 ఉంటాయి, సైన్స్ పార్ట్లో 4 ఉంటాయి. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్, వాటి గురించి ఏ టాపిక్స్ వాటి నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి అది మనం గమనించాలి. గమనించిన తర్వాత దానికి అనుగుణంగానే మనం ప్రిపరేషన్ అవ్వాలి. అలాగే పార్ట్ 2కి వచ్చామనుకోండి, హిందూ పోలీసభి. సో మనం మాట్లాడతాం. సో దాని గురించి కూడా మనం ఎక్కడ క్లియర్గా ప్రతి ఒక్క టాపిక్ గురించి నేను క్లియర్గా మీకు అవగాహన కల్పిస్తూనే ఉంటాను. రైట్, అది ఫస్ట్ పాయింట్, టిప్ 1. సో ఇక్కడ బెస్ట్ బిల్డ్. సెకండ్ వన్ ఈజ్ బెస్ట్ బిల్డ్. పేపర్ 2కి అధిక ప్రాధాన్యత ఇవ్వండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పాను? సిలబస్ని అర్థం చేసుకోవడం. పేపర్ 2కి మన సెకండ్ పాయింట్ ఏమన్నాం? పేపర్ 2కి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మరి పేపర్ 2కి ఎందుకు సార్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి సార్ అంటే, మనం ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామినేషన్లో ఎందుకు సార్ మీరు ఎంతగా అంత నొక్కి మాట్లాడుతున్నారంటే, సో పేపర్ 2లో ఏముంది చూడండి. పేపర్ 2లో ఏముందంటే, పేపర్ 1 నుంచి మనం సోషల్ నుంచి 4 సబ్జెక్టులు ఉంటాయి, సైన్స్ నుంచి 4. సోషల్ అంటే హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామీ. అలాగే ప్లస్ ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకనామీ. టోటల్గా ఇది 7. ఇక్కడ సైన్స్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 4 కదా. సో 4 ఎక్కడ. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుంది కదా, ఇది ఒక 2. తర్వాత ఇది మెయిన్. తర్వాత మిగిలింది కరెంట్ అఫైర్స్, ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ మిగిలింది ఏంటంటే డాటా అనలిసిస్ ఒకటి, తర్వాత రీజనింగ్ ఒకటి, ఇవి ఒక 2. సో ఇలా మనం టోటల్గా కలిపితే ఎన్ని సబ్జెక్టులు అవుతున్నాయి చూడండి. సో దాదాపు ఇక్కడ మనకి 16 సబ్జెక్టులు అవుతున్నాయి. ఈ 16 సబ్జెక్టులో చదివితే మనకి టోటల్గా 150 మార్క్స్. అదే వచ్చే ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ అయితే 50 మార్క్స్. అంటే అందుకోసమే అధిక ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? పేపర్ 2. ఇక్కడ టోటల్గా 16 సబ్జెక్టులు చదివితే 150 మార్క్స్ అయితే, కేవలం 12 సబ్జెక్టు చదివితే 12 టాపిక్స్ చదివి, నాట్ సబ్జెక్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్. సబ్జెక్ట్స్ వేరు, టాపిక్స్ వేరు. ఇప్పుడు సోషల్లో మనం తీసుకున్న హిస్టరీలో మనం చదివితే మ్యాక్సిమం మొత్తం కవర్ చేయాలని కనీసం యాన్సెంట్ హిస్టరీ, మిడియవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అలాగే పోలిట్లో కనీసం చదవాలంటే ఒక 20 టాపిక్స్ అనేది చదవాలా. సో మేజర్ టాపిక్స్ 10. అలా ప్రతి ఒక్క దానికి ఇలా 10 వేసి మనం టోటల్ చేసిన టోటల్గా 160 టాపిక్స్ మనం చదవాల్సి ఉంటుంది. అదే మార్కు. ఎక్కడ 12 టాపిక్స్ కానీ సరిగ్గా చదివితే 150 మార్క్స్. అంటే అందుకోసం ప్రాధాన్యత ఇవ్వాలి. సో చాలామంది అభ్యర్థులు దేనిపైన జనరల్ స్టడీస్ని చదువుతారు, కానీ ఈ ఉద్యోగంలో మిమ్మల్ని ఇతరుల నుండి వేరు చేసి టాప్ ర్యాంక్లో మిమ్మల్ని కూర్చోపెట్టేది పేపర్ 2 మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఈ పేపర్ మీకు ర్యాంకుని నిర్ధారిస్తుంది, మీ యొక్క ర్యాంకుని నిర్ధారిస్తుంది. వేరే వారికంటే మీరు టాప్ అనేది నిర్ధారిస్తుంది ఇది. అయితే పేపర్ 2లో ముఖ్యమైన వీటికి ఎక్కువ సమయం అనేది కేటాయించాలి. సో ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో పేపర్ 2లో, రామాయణం కానీ, మహాభారతం కానీ, లేకపోతే యాక్ట్స్ గురించి కానీ, టెంపుల్ యాక్ట్స్ గురించి కానీ, ఈఓ గురించి ఉన్నటువంటి యాక్ట్స్ గురించి కానీ, వాటి గురించి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. టిప్ నెంబర్ 2 క్లియరా? సో ఇప్పుడు అర్థమవుతుంది టిప్ నెంబర్ 2. సో థర్డ్ పాయింట్ ఏంటంటే, సో చూడండి థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాం. ప్రధాన గ్రంథాలపై పట్టు సాధించాలి. గ్రంథాలు, ఎందుకంటే పేపర్ 2ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పాను. మరి ప్రధాన గ్రంథాలపైన మనం ఎలా సార్ ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రధాన గ్రంథాలు అంటే ఏంటి? ముందు దానిపైన ఏం చదవాలి ప్రధాన గ్రంథాలు అంటే ఫస్ట్ మనం. సో ప్రధాన గ్రంథాలు అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది రామాయణం,
సో రామాయణం. రెండోది మహాభారతం. ఎందుకంటే మహాభారతం ఎందుకు చదవాలి సార్ అంటే మ్యాక్సిమం రామాయణం నుంచి 15 మార్క్స్, మహాభారతం నుంచి ఒక 25 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే భాగవతం నుంచి మ్యాక్సిమం మనకి ఒక 15 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ గతంలో ఇచ్చారో భవిష్యత్తులో కూడా ఇచ్చారని ఇంకొక వీడియో రూపంలో చేస్తాను. వీలైతే ఆ వీడియో ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఆ వీడియో. ఓకేనా? ఈ ఎండోమెంట్కి సంబంధించి అన్ని ప్లేలిస్ట్లో పెడతాను, చూడండి. సో 15 భాగవతం. నెక్స్ట్ ఈ 3 చాప్టర్. తర్వాత హిందూ పురాణాలు, అది కూడా దాదాపు 10-15 వరకు. ఈ 3 చాప్టర్లు మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, ఈ 3 చాప్టర్లు మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. చూసారా ఎన్ని మార్క్స్ వస్తుంది? ఓకే, నియర్లీ 50 to 60 మార్క్స్, 55 to 60 అంటే 50 to 60 మార్క్స్ మధ్య వచ్చే అవకాశం ఉంది. అందుకోసమే ఈ గ్రంథాలపైన పట్టు సాధించాలి. ఎలా సార్ పట్టు సాధించాలి? ఫర్ ఎగ్జాంపుల్ భాగవతంలో 10 అవతారాలు ఉంటాయి, 12 స్కందాలు ఉంటాయి. 10 అవతారాల గురించి తెలుసుకోవాలి, 12 స్కందాల గురించి తెలుసుకోవాలి. ఏటి 10 అవతారాలు, ఆ అవతారాల్లో వచ్చిన సారాంశం ఏంటి, వాటి గురించి మనకి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ రామాయణం మహాభారతంకి వచ్చినటువంటి విషయాల్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటి యొక్క పాత్రలు, ముఖ్య సంఘటనలు మరియు వాటి యొక్క నీతిపై దృష్టి పెట్టాలి. ఇప్పుడు విదురుడు నీతి ఎలా ఉంటుంది, ధర్మరాజు ఒక నీతి ఎలా ఉంటుంది, విభీషణుడు ఒక నీతి ఎలా ఉంటుంది రామాయణంలో, సో ఆంజనేయుడు ఒక నీతి ఎలా ఉంటుంది, సో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తర్వాత మనం చూస్తుంటే ఒక్కొక్క పాత్రది వారి యొక్క నీతి ఎలా ఉంటుంది, వారికి నమ్మినటువంటి ధర్మం ఎలా ఉంటుంది. ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు, తన యొక్క సామ్రాజ్యాన్ని కాపాడడమే తన ఒక ధర్మం అనేది ముందు నుంచి అనుకున్నాడు. అదే పెద్ద చివరికి అధర్మంగా మిగిలింది. రైట్? అలాగే మొత్తం పై గ్రంథమే కాకుండా పరీక్షల కోసం రాసిన పుస్తకాలు ఏవైతే ఉంటాయి, మనం ఈ గ్రంథాలు మేజర్గా పాయింట్స్ ఏటైతే వస్తున్నారో ఆ మెటీరియల్ మీద ఉన్న బుక్స్ కావచ్చు, మెటీరియలే కావచ్చు, లేకపోతే వీడియోస్ కావచ్చు, వీటిపైన మనం ఎక్కువ దృష్టి పెడితే సరిపోతుంది. ఎందుకంటే రామాయణం, మహాభారతం, భాగవతం అని అందరికీ కొంత అవగాహన ఉంటుంది, మరి కొంచెం డీటెయిల్గా చదివితే చాలు. సో ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే పాత్రల పైన ఎక్కువ దృష్టి పెట్టాలండి. ముఖ్యంగా దృష్టి పెట్టాలి పాత్రలు. నెక్స్ట్ ప్రాంతాలు అండి. నెక్స్ట్ దృష్టి పెట్టాలి తెలియగల ప్రాంతాలు దాన్ని ప్రదేశాలు అంటారు. తర్వాత రాజవంశాల పైన దృష్టి పెట్టాలి. ఇవి మేజర్గా ఎక్కువ దృష్టి పెట్టాలి. సో వాటిపైన దృష్టి పెడితేనే మనం అనుకున్నటువంటి, అందుకోసం ఆ పిక్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది, వాటిపైన మనం దృష్టి పెడితేనే మనకి మ్యాక్సిమం మార్క్స్ అనేది, అంటే ఏ టాపిక్స్ని మనం ఎక్కువ చదివితే వాటి నుంచి మార్క్స్ వస్తుంది మనం వాటిపైన అర్థము. సో దిస్ ఈజ్ ద థర్డ్ పాయింట్. నెక్స్ట్ 4th పాయింట్ చూడండి. 4th పాయింట్ ఏమన్నాను, ఏపీ ఎండోమెంట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి 1987 పై దృష్టి పెట్టాలి. వీటి నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరిగింది గతంలో. ప్రిలిమ్స్ కంటే మెయిన్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కూడా వస్తుంది. కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లో ఉన్నటువంటి ఈఓ అంటాం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లో ఉన్నటువంటి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయో, ఆ డ్యూటీస్కి ఉన్నటువంటి రైట్స్, అధికారాలు ఏ విధంగా ఉంటాయో, ఆ అధికారం కల్పించడానికి ఏ చట్టాలు ఉంటాయో, ఏ చట్టం ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తుందో వాటిపైన మనకి సంపూర్ణమైన పట్టు సాధించాలి. ఖచ్చితంగా వీటిపైన పట్టు సాధించాలి, లేకపోతే లేదు. సో దాంట్లో ముఖ్యమైనటువంటి సెక్షన్స్, మేజర్ సెక్షన్స్ పైన మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. మేజర్ సెక్షన్స్ అంటే ఇప్పుడు దేవాలయాల్లో పరిపాలన అనేది ఉంటుంది, దాంట్లో ఆస్తుల నిర్వహణ ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని ఎలా నియమించాలి, తర్వాత వారికి ఉద్యోగాలు ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో దాంట్లో డిపార్ట్మెంట్లో వారికి ఎటువంటి సంబంధాలు, ఎటువంటి నిబంధనలు ఉంటాయి వాటి గురించి, తర్వాత ముఖ్యమైన సెక్షన్లు ఏవో ఉంటుంది ఆ సెక్షన్లు నియమాల గురించి బాగా అవగాహన అనేది పొందాలి. దేవాలయాల్లో వచ్చినటువంటి ఇన్కమ్ గురించి, దేవాలయాలు ఉన్న ప్రాపర్టీస్, ఆస్తి గురించి ఎక్కడ ఉంది, ఎవరి ఆధీనంలో ఉంది, ఎవరికి ఆ రైట్స్ ఉంటాయి, దానికి ఏం చేయాలి, ఎలా డెవలప్మెంట్ చేయాలి, వీటి గురించి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఏ ఆర్టికల్తో ఆ రైట్స్ ఈఓ ఆఫీసర్ కలుగుతుంది, ఏ రైట్స్ వల్ల ఆ పని చేయలేకపోతారు అనే ఇటువంటి పైన సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఇది 4వ టిప్ మై డియర్ ఫ్రెండ్స్.
ఐదోది ఏమంటే చూడండి, జనరల్ స్టడీస్ను బలోపేతం చేసుకోండి. ఎస్, సో పేపర్ 2 అయితే మనకి ఇంపార్టెంటే, కానీ బలోపేతం చేసుకోవాలి ఏంటంటే పేపర్ 1. అలాగనే పేపర్ 2 నేను ఒకటి చదివేస్తాను, నాకు దానికి సంపూర్ణమైన అవగాహన ఉంది. మరి పేపర్ 2ని మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పేపర్ 2 పైన మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పేపర్ 1కి ఏమాత్రం మనం దృష్టి పెట్టకపోతే మనం విస్మరించవద్దు అంటాను ఇక్కడ. సో పేపర్ 1ని కూడా చదవాలి. పేపర్ 1లో ఇండియన్, అందుకోసం పేపర్ 1 ఎలా చదవాలని సిలబస్ ఒక ప్లాన్ చేశారు. ఆ టాపిక్స్ చదివితే చాలు, విస్మరించవద్దు దీన్ని. ఇది కూడా చదవాలి. ఇందులో మంచి మార్కులు సాధించే మీకు స్కోర్ తెచ్చినటువంటి స్కోర్ అంటే పేపర్ 1లో అనేది కొంచెం స్కోర్ తిరిగితే మీకు పేపర్ 2లో తక్కువ టాపిక్ నుంచి 150కి మ్యాక్సిమం మీరు 140 వరకు తీసుకోగలిగితే పేపర్ 1 కొంచెం మీకు సపోర్ట్ చేసి ఈజీగా జాబ్ వస్తుంది. సో అది అందుకోసమే. సో దీనిపైన దృష్టి పెట్టాల్సింది ఏంటి పేపర్ 1లో? సార్ పేపర్ 1లో దేనిపైన నేను దృష్టి పెట్టాలి? ఇది ప్రతి ఒక్కరు క్వశ్చన్, రైట్? పేపర్ 1లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారత రాజ్య, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకనామీ, ముఖ్యంగా గమనిస్తే కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి పేపర్ 1 నుంచి. అలాగే ఏపీకి సంబంధించినటువంటి జియోగ్రఫీ, ఎకనామీ, పాలిటీ ఇవి, అలాగే ఏపీకి సంబంధించినటువంటి ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలమైనటువంటి పథకాలు తీసుకొచ్చారు, వాటిపైన కూడా మనకి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి, రైట్? సో వీటి గురించి దృష్టి పెడితే చాలు. సైన్స్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని కొంచెం ప్రాధాన్యత తక్కువ ఉంటుంది, హిస్టరీ పార్ట్ ప్రాధాన్యత అనేది ఎక్కువ ఉంటుంది, రైట్? మరి దీంట్లో మరి డాటా అనలిస్ట్ కూడా ఉంది కదా సార్? ఎస్, డాటా అనలిస్ట్ కూడా ఉంది. సో దాంట్పైన కూడా మనం డాటా అనలిస్ట్ ఉంటుంది, అలాగే రీజన్ టాపిక్ కూడా ఉంటుంది, వాటిపైన కూడా మనం దృష్టి పెట్టాలి. సో దిస్ ఇస్ ద 5th నెంబర్ పాయింట్. నెక్స్ట్ 6th వన్ ఏంటి సార్? సో వెరీ 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 ఇంపార్టెంట్ 6th పాయింట్ చూద్దాం. ఏంటంటే పాత ప్రశ్న పత్రాలను సాధన చేయండి అని చెప్పడం జరిగింది. పాత ప్రశ్న పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఓల్డ్ పేపర్స్ ఆల్రెడీ మనం ఏప్లో పొందుపరిచాం. సో గతంలో వచ్చినటువంటి ఓల్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ స్టడీస్లో ఎలా ఇచ్చాడు, అలాగే హిందూయిజం, ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో ఏమి ఇచ్చాడు క్వశ్చన్స్ అనేది మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో ఏ స్టాండర్డ్లో క్వశ్చన్ వచ్చాయి, మహాభారతంలో ఏ స్టాండర్డ్లో క్వశ్చన్ వచ్చాయి, దానిలో ఎంత ఈజీ ఉంది, దీంట్లో ఎంత డిఫికల్టీ ఉంది, ఇది మీరు గమనించాల్సింది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం, గత ప్రభుత్వంలో వచ్చిన క్వశ్చన్ పేపరు కాస్త నేను పోలిస్తే ఈజీయే, కానీ ఈసారి మాత్రం అంత ఈజీ క్వశ్చన్ పేపర్ ఉండే ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం నిర్వహించినటువంటి రీసెంట్గా డిఎస్సి పేపర్ ఎగ్జామినేషన్ కావచ్చు, అంతకుముందు నిర్వహించిన టెట్ ఎగ్జామినేషన్ కావచ్చు, లేకపోతే అంతకుముందు నిర్వహించిన ఏ ఎగ్జామ్ పేపర్ అయినా చూస్తే రీసెంట్గా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కూడా, సో ఏ క్వశ్చన్ పేపర్ చూసినా కూడా కొంచెం డిఫికల్ట్ లెవెల్ అయితే గతం కంటే ఈ ప్రభుత్వంలో ఉంది. సో కాబట్టి అంటే ఒక స్టాండర్డ్ బ్లూ ప్రింట్ రూపంలో వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు అంటే బ్లూ ప్రింట్ లేదు. సో కొన్ని చాప్టర్లకి ఇస్తే ఎక్కువ క్వశ్చన్స్ ఒకే చాప్టర్ నుంచి ఒక్కొక్క చాప్టర్ నుంచి కొన్ని క్వశ్చన్సే రావచ్చేది కాదు. సో ఈక్వల్ ప్రయారిటీ అనేది లేదు. కానీ ఈ ప్రభుత్వంలో ఏంటంటే బ్లూ ప్రింట్ ఫాలో ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక క్వశ్చన్ ఆన్సర్ మీరు చేసేటప్పుడు, దీనికి మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు, ప్రశ్న పత్రాలు చేసేటప్పుడు ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ మాత్రం చూసుకోండి. ఎన్ని నిమిషాల్లో నేను కంప్లీట్ చేయగలుగుతున్నాను అనేది మాత్రం మీరు దృష్టి పెట్టాలి. నెక్స్ట్ 7వ పాయింట్, క్రమం తప్పకుండా టెస్టులు రాయండి. ఎస్, క్రమం తప్పకుండా మాత్రం టెస్టులు మీరు రాయాల్సిందే. లేదు అంటే మనం ఏదైతే టెస్ట్ సిరీస్ అందిస్తున్నామో, ఇప్పుడు పేపర్ 1 నుంచి మై డియర్ ఫ్రెండ్స్ 40,000 బిట్స్ నేను అందించాను. మీకు ఎన్ని వీలైతే అన్ని ప్రాక్టీస్, 40,000 కూడా ప్రాక్టీస్ చేసేమని చెప్పట్లేదు. నా ధర్మము, నా కర్తవ్యము, బల్క్ క్వశ్చన్స్ ఇస్తే నంబర్ ఆఫ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తారని నేను ఇచ్చాను. అంటే బిట్ మిస్ అవ్వకూడదు. పేపర్ 2 నుంచి ఒక 20,000 ఇచ్చాను. అదే మేజర్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి దీంట్లో ఇంకొక 20,000 మేము యాడ్ చేసే అవకాశం ఉంది. సో ఇంకా బెస్ట్గా గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కలిపి ఒక 10,000, మొత్తం పైన పేపర్ 2 నుంచే 50,000 ఇవ్వడానికి మేము టార్గెట్ పెట్టుకున్నాం. సో హిందూయిజం, ఫిలాసఫీ మీకు 1 year వెళ్ళిట్లో 1 లక్ష వరకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్.
అంటే ఒక స్టూడెంట్ రామాయణం చదివిన తర్వాత, రామాయణంలో ఒక 7 కాండాలు చదివిన తర్వాత, మరి పాత్రలు ఒక 22 చదివిన తర్వాత, మరి ప్రాంతాలు ఒక 13 చదివిన తర్వాత, రాజవంశాల ముందు చదివిన తర్వాత, ఇవన్నీ చేసి ప్రాక్టీస్ బిట్స్ చేస్తే ఎక్కడ కవర్ కాంది, ఎక్కడ అవుతుంది, ఎక్కడ కాంది, ఎక్కడ అవుతుంది, ఎక్కడ కాంది, ఎక్కడ అవుతుంది, లేదంటే ప్రాక్టీస్ బిట్స్లో అవుతుంది. అంటే ఫైనల్ ఎగ్జామ్లో తను రాసినటువంటి ఫైనల్ ఎగ్జామ్లో ఒక బిట్టు కూడా మిస్ కాకుండా వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయడానికి ఆ ఆస్పిరెంట్కి అవకాశం కల్పించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో అది మా ఒక అంతిమ లక్ష్యం. అందుకోసమే ఈ టెస్ట్ అనేది ఖచ్చితంగా మీరు రాయాల్సిందే. ఎలా రాయాలి? ఒక టాపిక్ని ఇప్పుడు రామాయణం చెప్పాను కదా, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత టెస్ట్ రాయండి. ఒక రామాయణంలో కొన్ని టాపిక్స్ చదివిన తర్వాత మళ్ళీ వెంటనే చేయవద్దు. సో అలా చేస్తే మనం ఖచ్చితంగా ఈజీగా మనం మార్క్స్ గెయించవచ్చు. నెక్స్ట్, ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది సిలబస్లో గుర్తించి మనం ఎగ్జామ్ రాస్తాం. నెక్స్ట్, సంక్షిప్తంగా నోట్స్ తయారు చేసుకోండి. నోట్స్ ఇక్కడ ఏటవుతుందంటే, సార్ నోట్స్ మీరు ప్రింట్అవుట్ ఆప్షన్ ఇవ్వట్లేదు కాబట్టి మేము ఎప్పుడు నోట్స్ రాస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ ఏ నాట్ స్టడింగ్ ఏ హై స్కూల్ స్టాండర్డ్, వీఆర్ ఏ ప్రిపేరింగ్ ఫర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు లెంతీ నోట్స్ రాసి మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. సో రైట్ ఎప్పుడు కూడా షార్ట్ నోట్స్. సో షార్ట్ నోట్స్ అనేది చాలా చాలా అవసరం, లేదా రన్నింగ్ నోట్స్ అనేది చాలా చాలా అవసరం. రన్నింగ్ నోట్స్ అనేది చాలా చాలా అవసరం. సో ఇది ఈ 2 రాస్తే చాలు. మీరు లెంత్గా ఇప్పుడు ఎందుకు సార్ అంటే, మేము ఎండోమెంట్ ఫిలాసఫీకి దాదాపు ఒక 2000 పేజెస్తో కలిగినటువంటి కంటెంట్ ఇస్తున్నాం, పిక్చర్ ఓరియంటెడ్ కంటెంట్. సో ఎప్పుడు మీరు ఇవన్నీ రాస్తారు? మాకే 5 టీచర్స్ కూర్చొని రాసి 8 నుంచి 9 నెలలు పట్టింది కంటెంట్ తయారు చేయడానికి. దానికి డిజైన్, పీపీటీ ఇవన్నీ చేయండి. ఇప్పుడు మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తారన్నమాట? 5 కష్టపడి రాస్తే ఇంత నోట్స్ వస్తే, ఒక్క పర్సన్ ఇంకా నోట్స్ రాస్తే ఇంకా టైం పడుతుంది. సో కాబట్టి ప్రింట్అవుట్ ఆప్షన్ ఇచ్చేయండి సార్, ఇమీడియట్లీ చదివేస్తాం. ప్రింట్అవుట్ అవన్నీ ప్రింట్అవుట్ ఆప్షన్ ఇస్తే కాదు. ఒక టాపిక్ మీరు చదివేటప్పుడు ఆ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాత్రలు లేదంటే బాలకాండ చదివారు, లేదంటే ఒక క్యారెక్టర్ రాముడు గురించి చదివారు. రాముడు గురించి చదివినప్పుడు అన్ని పాయింట్స్ రాయవలసిన అవసరం లేదు. సో దాంట్లో ఉన్న మేజర్ పాయింట్ అలాగ మెయిన్ హెడ్డింగ్స్ రాసుకుని వెళ్తే చాలు, ఈజీగా మనం అవుతుంది. ఆ షార్ట్ నోట్సే చివరి నిమిషాల్లో రివిజన్ చేసుకొని ముందుకెళ్తే ఈజీగా మన మార్క్స్ అనేది మన సొంతం అవుతుంది. అందుకోసం ప్రతిదీ నేను చెప్తున్నాను. సో ఏ ఒక్క 10 పాయింట్స్లో ఏ ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ కాదు అని చెప్పడానికి లేదు. అందుకోసం టాప్ 10 తీసుకున్నా, ఒక టాప్ 5 తీసుకున్నాను సార్ ఇది మిస్ అయింది అనేసి అనుకోగలుగుతారు. సో అలా మిస్ అవ్వడానికి ఏట్లేదు కదా, ఇక్కడ పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్తో అప్డేట్గా ఉండండి. సో కరెంట్ అఫైర్స్ మనం మ్యాక్సిమమ్ 4 months చదివితే చాలు. సో లేదు మరి కొంచెం డిఫికల్టీ అంటే 6 months. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నవంబర్లో కానీ ఎగ్జామ్ అయితే అక్టోబర్లో ఎగ్జామ్ అయింది అనుకోండి, అంటే మనం చదవాల్సింది సెప్టెంబర్, ఓకే, ఆగస్టు, జూలై, జూన్, మార్చ్, మే, ఓకే ఏప్రిల్. ఇవి చదివితే చాలు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇవి చదివి చాలు. ఒకవేళ 4 months అన్నారు అనుకోండి, సెప్టెంబర్, ఆగస్ట్, జూలై, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ చదివి చాలు. మరి కొంచెం డెప్త్ నేర్చుకుంటాను అంటే అయితే దీంట్లో ఏం చదవాలి సార్? ఎస్, నేషనల్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ స్టేట్ అఫైర్స్ అండ్ దీంతో పాటు ఇష్యూస్, ఓకే, అలాగే అవార్డ్స్, స్పోర్ట్స్ గేమ్స్ అవార్డ్స్, రీసెంట్గా వచ్చినటువంటి అవార్డ్స్, తర్వాత ఇండెక్స్, ఓకే, తర్వాత మిలిటరీ ఎక్సర్సైజ్, వీటి గురించి మనం సంపూర్ణంగా అవగాహన పొందాలి. వీటిపైన మనం సంపూర్ణంగా అవగాహన అయితే మనకు వచ్చిన డైలీ ఈనాడు పేపర్ కానీ, లేదు అంటే మీకు బెస్ట్ వచ్చినటువంటి మ్యాగజైన్ కానీ వీక్లీ వన్స్ వాటి గురించి ఈ రాష్ట్ర, జాతీయ మరియు ప్రాంతపరమైనటువంటి వార్తల్లో వచ్చినటువంటి నెక్స్ట్ ఈ మధ్యకాల వార్తలు ఎక్కిన వ్యక్తులు అని అంటాం, వాటి గురించి కూడా మనం చదివితే చాలు, ఇంకేట అవసరం లేదు. ఓకే, నేను కొన్ని కరెంట్ అఫైర్స్ ఎస్ వెరీ సూన్ ఐ విల్ అప్లోడ్ అండ్ వెరీ సూన్ విత్ ఇన్ 1 weekలో మిగతా చాప్టర్స్ అన్ని కూడా మిగతా మంత్ కూడా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్, సరైన
రివిజన్ ప్రణాళిక అనుసరించండి. సరైన రివిజన్ ప్రణాళిక మనం ఎక్కడ అనుసరించాలి? ఎందుకు సార్ సరైన రివిజన్ ప్రణాళిక మనం ఎందుకు అనుసరించాలి? ఎస్, మనం ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ చదివిన తర్వాత దానిపైన రివిజన్ కానీ చేయకపోతే, ఓకే, సో రివిజన్ కానీ మనం చేయకపోతే మనం ఏమి గతంలో చదివాం అనేది దాని పక్కనే ఉంటుంది. ఏంటది? ఫర్గెట్. సో దానికి అవకాశం ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా రివిజన్ అంటే రీకాల్, మన వాట్ వీ లర్న్డ్, వాట్ వీ హియర్డ్, వాట్ వీ లర్న్. మనం ఏవైతే విన్నామో, ఏవైతే తెలుసుకున్నామో, ఏవైతే నేర్చుకున్నామో వాటి గురించి జస్ట్ రీకాల్ చేయాలి. సో ఎంత చదివామనేది కాదు మిత్రమా, చదివింది ఎంతవరకు గుర్తుంచుకున్నాం అనేది ముఖ్యం. మరి ఎంతవరకు గుర్తుంచుకోవాలి అంటే మనం రీకాల్ చేస్తూనే ఉండాలి. దీనికి సరైనటువంటి రివిజన్ అనేది తప్పనిసరి. రోజువారీ, వారంతపు లేదా నెలకు ఒకసారి, 15 రోజులు ఒకసారి మీరు చదివినటువంటి 15 to 20 days మధ్య ఒక్కసారి రివిజన్ చేస్తున్నాండి. సో ఆ రివిజన్ అనేది 15 ఒక 10 days మీరు చదివారు, ఈ 10 daysలో చదివినవన్నీ కూడా ఒకటే రివిజన్కి ఇవ్వండి. మళ్ళీ ఒక 10 days చదవండి, దానికి ఇంకొక రివిజన్ డేగా పెట్టుకోండి చదివినవన్నీ. అలా చేస్తే ద బెస్ట్ ప్రిపరేషన్ అవుతుంది. సో ఈ చిట్కాలను అన్నిని కూడా మీరు పాటించి ఈ బెస్ట్ 10 టిప్స్ ఏవైతే చెప్పానో, ఈ 10 టిప్స్ ఏవైతే చెప్పానో వీటిని అనుసరించి కానీ మీరు వెళ్తే మై డియర్ ఆస్పిరెంట్ ఖచ్చితంగా మీ చేతిలో ఉద్యోగం ఉంటుంది. ఇది మీరు గమనించాల్సింది. అయితే సార్ ఉద్యోగం ఉంటుందా? ఎస్ నేను చెప్తున్నాను, ఉద్యోగం ఉంటుంది. ఎలా సార్ మీరు అంత నమ్మకం మా మీద అంటే, విద్యార్థికి ఫస్ట్గా ఉండాల్సింది నమ్మకం ఎవరిపైన అంటే ఉపాధ్యాయుడికి విద్యార్థి పైన నమ్మకం ఉంటుంది. ప్రతిరోజు మనం చదివేది మన లక్ష్యాన్ని సాధించుకోవడానికి కదా. మనం సాధిస్తాము, ఎలా అయినా మన గమ్యాన్ని చేరుకుంటామని కదా. మీ లక్ష్యం అదే, నా లక్ష్యం కూడా అదే కదా. మన ఇద్దరం కలిసి పోరాడుతుంది మన గమ్యాన్ని చేరుకోవడానికి. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నిస్తే నా వంతుగా కూడా నేను ప్రయత్నిస్తాను. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్, అయితే మై డియర్ ఆస్పిరెంట్, మన పిఆర్ అకాడమీలో లేటెస్ట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం కంటెంట్. సో ఇంగ్లీష్ మీడియం కంటెంట్ కాదు, దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అనేది మేము డిజైన్ చేసాము, ఈరోజే పబ్లిష్ చేసాము. సో చూడండి, సో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఓన్లీ పేపర్ 2 తో పేపర్ 1 వర్క్ అవుతుంది. సో కంప్లీట్ కోర్సుని డిజైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే అంటే వీడియో క్లాస్ ఓన్లీ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్, మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్లో ఎన్ని ఇస్తున్నామంటే 10,000 బిట్స్ ఇస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో బిట్స్ ఇంకా అప్లోడ్ అవుతున్నాయి. కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో మొత్తం పైన టోటల్గా మెటీరియల్ పీడిఎఫ్. కానీ ఒక విషయం, పిఆర్ అకాడమీలో ఏది కూడా ప్రింట్అవుట్ ఆప్షన్ అయితే లేదు. నాట్ ప్రింట్అవుట్ ఆప్షన్ అయితే లేదు. నో ఛాన్స్ ఫర్ ప్రింట్అవుట్, అది ఒక్కటి గమనించండి. ఓకేనా? సో ప్రింట్అవుట్ ఆప్షన్ లేదు. సో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం కూడా మనం లాంచ్ చేస్తున్నాం, ఈరోజే లాంచ్ చేస్తాం. కాబట్టి దయచేసి ఎవరైనా ఉంటే ఒకసారి షేర్ చేయండి, అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ టాప్ 10 టిప్స్ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఈ బెస్ట్ 10 టిప్స్ చెప్పాను, దీంట్లో మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీకు అర్థమైంది, బాగా యూటిలైజ్ అనిపిస్తే మరి కొంతమంది షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోని మన పిఆర్ అకాడమీ వచ్చిన వీడియోని లైక్ చేయండి, అలాగే మరి కొంతమంది షేర్ చేస్తున్నాండి. అందరం కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఇది మన ఒక అంతిమ లక్ష్యం. హోప్ యూ అండర్స్టాండ్. మళ్ళీ ఇంకొక వీడియో రూపంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.